హే గైస్ వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. సో ఇదొచ్చేసి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే తీసాను వ్లాగ్ అయితే. సో మార్నింగ్ అయితే నేను టీ పెడుతున్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా దోశకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు దోశ ఎందుకు ప్రిపేర్ చేస్తారని మీరు అనుకోవచ్చు. బట్ ఇది ఎందుకంటే నాకు దోశ అంటే చాలా ఫేవరెట్. అండ్ ఆఫీస్‌లో మాకు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు కానీ దోశ అండ్ మాత్రం పెట్టరు. ఎందుకంటే దోశ అంటే అప్పుడు తినుంటారు. కొంతమందేమో తినేవాళ్ళు ఉంటారు. సో, అప్పుడు తినేందుకు అలా ఎయడం చాలా కష్టం కదా చెప్పి వాళ్ళు దోస ఎయ్యరట. దోస అయితే ఏస్తారు. అదే మన ఉత్తప్పం. సో, అదైతే కొంచెం బెటర్‌గా అంటే కొంచెం అది లావుగా ఏసి కొంచెం అట్లా పెట్టుంచుతారు. సో, అది మనకు స్టోర్ జేయడానికి గూడా ఉంటది. దోస అయితే ఒకదాని మీద ఒకటి అంటుకుంటాయి గాబట్టి సో, వాళ్ళు దోస అనేది పెట్టరు. అండ్ పూరి గూడా చాలామంది వేడి వేడిగా అలా అప్పటిదప్పుడే తింటారు గాబట్టి సో, పూరి గూడా చెయ్యరనమాట. సో, ఈ 2 నాకు చాలా ఫేవరెట్. అవి మాత్రమే పెట్టారనమాట మా ఆఫీస్‌లో. ఇంకా అందుకనే నేనే ఇంట్లో దోస అనేది ప్రిపేర్ జేసుకుంటా. యాక్చువల్లీ ఇది మల్టీగ్రెయిన్ దోస అంటారు. నేను ఎర్రపప్పు, మినపప్పు, పెసర్లు అండ్ ఇంకా కొంచెం శనగపప్పు గూడా యాడ్ జేసి ఇది బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తా అనమాట. సో, నేను ఇంట్లో ఉన్న ప్రతిసారి నేను దోస అనేది ప్రిపేర్ జేసుకుంటా. నాకు ఇంట్లో దోసనే ఎందుకో చాలా ఇష్టం. బయట దోస అయితే రకరకాల ఆయిల్ అంటే మిగిలిపోయిన ఆయిల్‌తో వాళ్ళు చేస్తారు గాబట్టి నాకంతగా నచ్చదు. అదే ఆయిల్ తోటి మనకు అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌తోనే వాళ్ళు ఇట్లా దోస మీద ఏస్తారనమాట. నాకా దోస నచ్చక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. సో, దోస అయితే చాలా బా వచ్చింది ఈరోజు. చాలా రెడ్‌గా చాలా బాగా అయితే నానిందనమాట. బ్యాటర్ అయితే చాలా బా వచ్చింది. సో, ఒక్కొక్కరికి ఎన్ని కావాలో అని జెప్పేసి నేనింకా దోసలైతే ఏస్తున్నా అనమాట. నాకైతే ఇది చాలా బా నచ్చింది ఈరోజు దోస. అండ్ ఇంకా దోస చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ ఫ్రెష్ అప్ అయ్యి ఇది కట్టారనమాట. గుమ్మడికాయ అంటారు గదా! సో, అది ఇంటి ముందు కడతారు గదా! సో, అది ఈరోజు కట్టిందనమాట. యాక్చువల్లీ మా మమ్మీ ఏదైనా సరే పూజ చేసుకున్న తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తది. సో, అది చల్లగైనా సరే, ఏదైనా సరే. సో, ఇంకా గుమ్మడికాయ అయితే కట్టేస్తుందనమాట. ఇది దిష్టి తాకకుండా అంటారు గదా! సో, అట్లా అయితే కట్టేస్తుంది. ఈ రెడ్ క్లాత్ ఎందుకు కడతారంటే నరదృష్టి అంటారు కదా! సో, అట్లా అని చెప్పి కట్టేస్తుందనమాట. సో, ఒకటి కింద, ఒకటేమో పైన అని చెప్పి. అంటే కింద గేట్ సైడ్ ఒకటి, ఇంకోటేమో ఇక్కడ మా గుమ్మం సైడ్ ఒకటి అయితే కట్టింది. సో, కట్టిన తర్వాత ఇంకా పూజ అయితే నేనే చేశాను యాక్చువల్లీ. మా మమ్మీ ఇంకా వేరే వర్క్‌లో బిజీ ఉందని చెప్పి నేనే చేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంకి డైరెక్ట్‌గా నేను లంచ్ అయితే షూట్ చేశాననమాట. నా ఫేవరెట్ పప్పు అయితే చేసింది మా మమ్మీ. నాకది చాలా ఇష్టం. ఇంట్లో ఉంటేనే కొంచెం కడుపు నిండా తింటాను పప్పు. ఎందుకంటే ఆఫీస్‌లో చాలా స్పైసీగా ఉండదు. చాలా చప్ప చప్పగా ఉంటదనమాట. సో, అది నాకు నచ్చదనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ బట్టలన్నీ ఇంకా ఫోల్డ్ చేస్తున్నా అనమాట. మార్నింగే మిషన్‌లో ఏసేసాం. ఇంకా ఈవినింగ్ ఏమో ఆహ్, ఇవి ఆకులుంటాయి కదా! మామిడాకులు అవి తెచ్చి కొంచెం పెడుతున్నా అనమాట. అంటే వాటర్‌లో ఏసి కొంచెం క్లీన్ చేస్తున్నా అనమాట. నేను ఒక ఆఫ్టర్‌నూన్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాను. పడుకొని లేచి ఇంకా ఇవి తెంపుకొనొచ్చాననమాట. సో, ఇంకా కొన్ని బట్టలున్నాయి. ఇవన్నీ తీసి గూడా మళ్ళీ ఫోల్డ్ జేయాలి. ఇంకా ఆరలేదు గానీ అని ఇంకా తీయలేదు. సో, ఈ లోపల టీ అయితే పెడుతున్నా అనమాట ఈవినింగ్. అసలు గ్యాస్ స్టవ్ చూసుకున్న తర్వాత చాలా మెస్సీ అనిపిచ్చింది. అంటే 1 వీక్ అయిపోయింది నేను చేయక. 1 వీక్ బిఫోర్ నేను చాలా బాగా నీట్‌గా క్లీన్ చేసి అల్యూమినియం అయితే పెట్టాననమాట. బట్ ఇది చాలా ఇదైపోయింది. రేపటికి మళ్ళీ ఫ్రెష్‌గా ప్రసాదాలయితే చేయాలి గాబట్టి, సో, ఇదైతే క్లీన్ జేయాలి ఈరోజు నైట్. ఇంకా కిచెన్ అంతా కొంచెం నైట్ అంతా క్లీన్ చేసి కొంచెం పడుకోవాలి. అండ్ ఈవినింగ్ బయటకొచ్చాననమాట. కొంచెం పడుకొని లేచి బయటకొచ్చాను. చాలా బావుంది వెదర్ అయితే. కానీ అసలు ఎండ లేదు గానీ, బాగా వేడైతే ఉందనమాట. సో, ఇంకా టీ గూడా ఆల్మోస్ట్ అయిపోయిందని జెప్పి పోస్తున్నా అనమాట. నా చిన్నప్పుడు ఒక గ్లాస్ గురించి ఆర్గ్యూ చేసేదాన్ని మా మమ్మీ దగ్గర.
ఏమని అంటే నాకు కొత్త గ్లాస్‌లోనే టీ ఇయ్యి అని చెప్పి. సో, ఆ కొత్త గ్లాస్ ఇప్పుడు తీసుకొని తాగుతున్నాను. ఇది ఇక్కడనేమో బెల్లము ఉంటది కదా! సో, రేపటికి టైం ఉండదని చెప్పేసి ఇప్పుడే తురుముదామని చెప్పేసి ఇది తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. సో, ఇంకా ఈ కొత్త గ్లాస్‌లోనే నాకు టీ కావాలి, ఈ కొత్త గ్లాస్‌లోనే నాకు పాలు కావాలని చెప్పి ఏడిచేదాన్ని. సో, ఇప్పుడు అదే గ్లాస్‌లో ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాననమాట. అంటే ఇది రీసెంట్‌గా తీసుకున్నవి అనమాట. నాకు ఈ కొత్త గ్లాస్‌లో టీ తాగాలంటే చాలా ఇష్టం. సో, ఇంకా ఇవి ఆరిపోయినాయి కదా అని చెప్పి ఇవన్నీ తీసేస్తున్నా. బిల్డింగ్ పైకెళ్ళి ఆరేద్దామంటే చాలా షేడ్ అయిపోతున్నాయన్నమాట బట్టలన్నీ. సో, అందుకనే ఇక్కడ మా గల్లీలో అయితే ఏసేసిన. సో, ఇప్పుడు ఇవన్నీ అయితే ఫోల్డ్ చేయాలి. అప్పుడు కొన్ని అయితే నేను అప్పటిదప్పుడు ఫోల్డ్ చేసేస్తా. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తది నాకే. సో, తర్వాత నేనింకా అవన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ బెల్లం ఉంది కదా! చాలా గట్టిగా ఉందనమాట. నేనేం చేస్తానంటే జస్ట్ ఒక 30 ఆర్ 35 సెకండ్స్ అట్లా ఓవెన్‌లో అయితే పెట్టి హీట్ చేస్తా. సో దట్ మనకది చాలా ఈజీగా వచ్చేస్తదనమాట. మనం కట్ చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తదనమాట. సో, ఇది కొత్త బెల్లం అనమాట. రేపటికి మనకి ప్రసాదాలకి అవసరం. మన భక్షాలకు గానీ, అంటే ఆంధ్ర సైడ్ ఏమో బొబ్బట్లంటారు. తెలంగాణ సైడ్ అయితే భక్షాలంటారు. మేమైతే భక్షాలనే అంటాం. సో, ఇది భక్షాలకి అండ్ ఉగాది పచ్చడికి బెల్లం అయితే ఇప్పుడు నేను తురిమి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రేపటికి మనకు కొంచెం కూడా టైం ఉండదు. ఇటు పూజ, ఇటు వంటలు, ఇటు హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతది. సో, అందుకని నేనిక్కడ ఒక 30 సెకండ్స్ అట్లా అయితే పెట్టినా అనమాట. ఇది హీట్ అయిన తర్వాత చాలా ఈజీగా మనము కట్ చేయొచ్చు. కట్ చేసి ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటాం మేమైతే. షుగర్ అసలు వాడము. అన్నిటికి మేము బెల్లమే యూజ్ చేస్తాం. అది టీలో అయినా సరే, కాఫీలో అయినా సరే, ఇంకా వేరే స్వీట్స్‌లో అయినా సరే మేము బెల్లమే యూజ్ చేస్తామనమాట. సో, అందుకని ఇప్పుడు ఇదంతా కట్ చేసి రేపటికి ప్రసాదాలకి ఇంకా మన వేరే స్వీట్స్‌కి కూడా అవసరం వస్తదనమాట. దీన్ని మొత్తం చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇలా పైనుంచి మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఇలా పైన మళ్ళీ నార్మల్‌గా ఇట్లా కట్ చేసి ఉంటాను. అంటే ఎక్కడ ఏదైనా చిన్న చిన్న కట్ అని చెప్పి చేస్తానన్నమాట. చాలా ఈజీగా కట్ అయిపోతది. కొంచెం మనం హీట్ చేసుకుంటే. గట్టిగా అయితే అది అసలు మనకి నైఫ్‌కి కూడా రాదనమాట. అట్లా ఉండిపోతది. అంటే చాలా గట్టిగా ఉండిపోతది. కొంచెం హీట్ చేస్తే ఇంత ఈజీగా కట్ చేయొచ్చు. ఇది ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేస్తాననమాట ఈ బెల్లం. సో, ఇంకా బకెట్‌లో నుంచి వాటర్ తీసి కొంచెం అని చెప్పి ఇక్కడ అయితే ఏస్తున్నా మామిడి. సో, ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.